ఈరోజు మనం లూకాసు వార్త రెండో అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందామండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో ఎంతమందికో సమాధానం లేదండి, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. కారణం ఏంటంటే రకరకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతున్నందువలన మనుషులకి సమాధానం లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనుషులకి సమాధానం దొరుకుద్దండి, శాంతి దొరుకుద్ది. ఆయన అంటాడు, నేను లోకానికి శాంతిని ఇవ్వడానికి వచ్చాను అంటాడండి ఆయన. అది లోకం ఇచ్చినట్టుగా కాదంటాడు ఆయన. అంచేత ఆయన శాంతిదాత. మరి ఈ లోకంలో ఎంతోమంది సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించకపోవడమేనండి. మనుషులు ఏం చేస్తున్నారంటే మా దేవుడు చెప్పాడు, నీతిగా జీవించండి, ప్రేమ కలిగి ఉండండి, పొరుగువారి పట్ల పాపం చేయకండి అని చెప్పాడు. అయితే మనిషి దేవుడు చెప్పినట్టుగా జీవించలేదు. అందువల్లే సమాధానాన్ని పోగొట్టుకున్నాడండి. మనిషి సమాధానంగా జీవించాలంటే దేవుడికి అనుకూలంగా జీవించాల. ఆది మానవుడే మొట్టమొదటగా దేవుడికి అయిష్టంగా జీవించి సమాధానాన్ని పోగొట్టుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నాడో అప్పటి నుంచి శాంతిని, నెమ్మదిని పోగొట్టుకొని భయానికి లోనవుతాడు. దేవుడు పిలుస్తాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను భయపడి నేను చెట్లు చాటును దాక్కున్నాను అని అంటాడండి. అందువల్ల మనిషి దేవుడు యొక్క సృష్టి, దేవుడి మూలంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి దేవుడి మీదే ఆయన మాట వినకపోవడం ద్వారా తిరుగుబాటుతనం చేసినందువల్ల సమాధానాన్ని ఆది మానవుడే పోగొట్టుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనుషులు అనేక మంది జీవితాలలో శాంతి, సమాధానం లేని జీవితాలు జీవించడం మనం చూస్తున్నామండి. ఎన్ని కుటుంబాల్లోనో ఇప్పుడు ప్రార్థన చేశాను, ఆ కుటుంబంలో చిన్న సమస్య అంటారా అది, అలాగా రకరకాలైనటువంటి సమస్యలతో మనుషులు నలిగిపోతున్నారండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతాను చూడండి. అబియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలాలను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభాలను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించేటండి.
ఆశ చేసినటువంటి పని రాజు అయిన తర్వాత ఇలాగా జనులందరూ కూడా ఆ, దే యెహోవాని ఆశ్రయించేలాగా చేశాడట. దేవుడైన యెహోవాను ఆశ్రయించేలాగా ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్ర యొక్క విధులు క్రి ద్వారా క్రియలు జరిగించటం యూదా వారికి ఆజ్ఞాపించాడట. అయితే అతని ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉందటండి. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధాలు లేవట. దేశములో నెమ్మది కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం. చూసారా, ఆశ రాజు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలన్నిటినీ కూడా తీయించేసాడండి. తీయించేసి ఆమ్, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడట. అందువల్ల అతను అతను అతని ప్రజలు కూడా నెమ్మదిగా ఉన్నారటండి. యుద్ధాలు లేవట వాళ్ళకి. నెమ్మది కలిగి ఉన్నారట. అందువల్ల ఈ లోకంలో మనిషి శాంతిగా బ్రతకాలన్నా, నెమ్మది కలిగి ఉండాలన్నా, సంతోషంగా బ్రతకాలన్నా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడితో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలండి. మంచి సంబంధం కలిగి ఉండాల. అప్పుడు మాత్రమే మనిషి శాంతిగా జీవించగలుగుతాడు. అలా సృష్టికర్త అయినటువంటి దేవుడికి అనుకూలంగా మనిషి జీవిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యల్లో వాళ్ళు నలిగిపోరండి. అంటే వాళ్ళు చేతులారా తెచ్చుకున్న కష్టాలు కావయి. మనిషి దేవుడికి అవిధేయతగా జీవించినందువల్ల వచ్చే కష్టాలు వేరు. దేవుడికి విధేయతగా ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యల్లో మాత్రం దేవుడి బిడ్డలు నలిగిపోరు. తర్వాత వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. అవి అతని యొక్క పాపం వల్ల వచ్చినటువంటి సమస్యలు, కష్టాలు కావండి. కానీ తర్వాత తర్వాత అతను అత్యధికంగా ఆశీర్వదించబడడం మనం చూస్తాం. అలాగే దావీదు జీవితంలో కూడా అన్యాయంగా సౌలు చేత తరం పడతాడు. ఆ దావీదు జీవితంలో చెప్పాలంటే గొలియాతుని చంపిన పుణ్యానికి సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తరుముతాడండి. దానివల్ల భార్యను వదిలేసి ఇంట్లో అరణ్యాలంట పరిగెడతాడు దావీదు. గుహల్లో దాక్కుంటాడండి సౌలుకి భయపడి. ఎన్ని తిప్పలు పడతాడో పాపం. చాలా కష్టాలు. ఈ కారణం అతను తప్పు చేసినందువల్ల కాదు. అతను గొలియాతును చంపి ఆ ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీయులను సౌలు రాజుని కాపాడాడండి. అలాగా కాపాడడం ద్వారా ఆమె చేసిన మేలుకి ప్రతిగా అంత కష్టాన్ని ఎదుర్కొన్నాడు. చివరికి సౌలు అకాల మరణం చెందాడు. దావీదు రాజు అయ్యాడు. అసలు దావీదు రాజుకి అల్లుడవ్వాలనుకుంటాడండి. కానీ దేవుడు అతన్ని రాజుకి అల్లుడు మాత్రమే కాకుండా రాజుని చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంచేత మనిషి సమాధానంగా ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వాక్యం చెప్తుందండి. అంచేత ఒకటో సమూయేలులో హన్నా అని ఒక స్త్రీని చూస్తాం మనం. ఆవిడ పిల్లలు లేని కారణం చేత అసమాధానంగా బ్రతుకుతుందండి. శాంతి లేదు పాపం ఆవిడ జీవితంలో. భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు, పెనిన్నాను చేసుకున్నాడు. భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఆ సవతికి పిల్లలు పుట్టారండి. పెనిన్నాకి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఆవిడ హన్నాని తృణీకారంగా చూడడం మొదలెట్టిందండి. తన్ని వాక్యంలో ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది.
యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించి ఆమె కోపం పుట్టించిందంట. నేను అనుకుంటాను ఆ పిల్లల్ని పాపం ఎత్తుకోబోయేదేమో, ఎత్తుకోపోతే నువ్వు గొడ్రాలివి పిల్లల్ని ఎత్తుకోవద్దు అని అందో ఏమన్నదో కానీ తన మనసుని గాయపరిచేసిందండి పెనిన్న. పిల్లలు లేనప్పుడు తన భర్త ప్రేమగానే చూసుకుంటున్నాడు. కానీ పెనిన్న మాత్రం తనని అలాగా తన పట్ల ప్రవర్తించినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయిందండి. వాక్యం అంటే ఆవిడకి నెమ్మది లేదు, శాంతి లేదు, అశాంతిగా బ్రతుకుతుంది. కారణం ఏంటంటే సవతి తనని బాధ పెడుతుందండి. ఇంట్లోనే పోరు, అందరూ కలిసే ఉంటారు కదా మరి. అటువంటి పరిస్థితుల్లో ఆవిడ వాక్యం చెప్పుద్ది, భోజనం చేసేది కాదంట, ఏడ్చుకుంటూ ఉండేదంట. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళిందండి. దేవుడి దగ్గరికి వెళ్ళింది. అంతకు ముందు కూడా హన్నా ప్రార్థన చేసుకున్న ఆవిడే. చర్చికి ప్రతి సంవత్సరం వెళ్ళేది కానీ ఈసారి మాత్రం చాలా దుఃఖంతో వెళ్ళిందండి దేవుడి దగ్గరికి. వెళ్ళి మొర్ర పెట్టిందుకుంది. తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని ప్రభువా ప్రభువా ఇలా మొరపెట్టిందండి ఆయనకి. బహుదుఃఖాక్రాంతురాలై 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటికీ వాడిని నేను యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనను. మొర్ర పెట్టిందనమాట అండి దేవుడి దగ్గరికి వెళ్ళి. హృదయాన్ని కుమ్మరించుకుందంట. ఆ దుఃఖమంతా ఒలకపోసిందండి దేవుడి దగ్గర. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడంటే, ఎప్పుడైతే ఆవిడ దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుందో, ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేసిందో అప్పటి నుంచినంట 1వ అధ్యాయంలో ఉంది, ఆవిడట అప్పటి నుంచి నాట నుండి ఆ స్త్రీ దుఃఖముఖిగా ఉండుట మానెను. భోజనం చేసిందంటండి. భోజనము చేయొచ్చు ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. ఇంకా పిల్ల పుట్టారండి? పిల్ల పుట్టలేదుగా. పిల్లల పుట్టకముందే ఆవిడ దుఃఖం ఎగిరిపోయిందండి. ఆవిడకి ప్రెగ్నెన్సీ రాకముందే, ప్రెగ్నెంట్ కాకముందే ఆవిడ దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే తన హృదయాన్ని కుమ్మరించుకుందో తనలో ఉన్న దుఃఖం అంతా పటాపంచలైపోయిందండి. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద యేసుప్రభు వారు సమాధానాన్ని ఇస్తానంటున్నాడండి. సమాధానాన్ని ఎవరైనానండి ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు, ఆయన దేవుడని గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్య ఆయనతో చెప్పుకుంటే, మన యొక్క బాధ, మన దుఃఖం ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటే మన హృదయాన్ని మొట్టమొదటగా ఆయన దగ్గర మనకి సమాధానం నిమ్మళమైపోద్దండి. మన హృదయం మొదట సమాధానం వచ్చేస్తుందండి ఆయన దగ్గరికి వెళ్తే. ఆయన అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎక్కడా కూడా ఇలాగా హృదయంలో సమాధానం ఇవ్వగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు, యేసు తప్ప. నాకు ఎన్నో సాక్ష్యాలు తెలుసండి. నా అనుభవంలోనే
నేను అనుభవించాను ఎన్నోసార్లు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి. అలాగా తన జీవితంలో ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిందో, ఆయన సన్నిధిలో తన హృదయం కుమ్మరించుకుందో, ఆమె నాట నుండి భోజనం చేయుచు దుఃఖముఖిగా ఉండుట మానెను. అంటే ఆవిడకి శాంతి కలిగిందండి. ఆ దినాల్లో ఏ ఏ ఏలీ కొడుకులు భ్రష్టులైపోయారండి. యాజకుడైన ఏలీ కొడుకులు. ఆ భ్రష్టులైపోయినప్పుడు దేవుడికి ఒక యాజకుడు అవసరం అయ్యాడు. ఒక యాజకుడు కావాలా. దేవుడు ఎవరో, ఆ యాజకుడు ఎవరని దేవుడు ఆలో మరి అనుకుంటున్న సమయంలో ఎవరో తన బిడ్డని యాజకత్వానికి ఇస్తారు అని అన్నప్పుడు ఆ ఇవ్వగలిగినటువంటి సమర్పణ హన్నాలో కనిపించిందండి దేవుడికి. ఆయన అంత గొప్ప ఆయన. మన యొక్క హృదయాన్ని, అంతరింద్రియాలని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆ బిడ్డ ఆవిడైతేనే ఇవ్వగలదని ఆమె గర్భం మూసేసాడండి కొంతకాలం ఆ గర్భం మూసేయడంతో ఎటువంటి పరిస్థితికి హన్నాని తీసుకొచ్చాడంటే ఆయన, నాకు ఈ గొడ్రాలు అనే నింద పోతే చాలు, నాకు బిడ్డ కలిగితే చాలు, ఆ బిడ్డని దేవుడు పరిచర్యకి ఇచ్చేస్తాను అనేటటువంటి సమర్పణలోకి వచ్చిందండి ఆవిడ. ఎప్పుడైతే అలాగా సమర్పించుకుందో, సమర్పణతో ప్రార్థన చేసిందో, వెంటనే ఏం జరిగిందంటే దేవుడు ఆమె గర్భం తెరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజులను అభిషేకించే సమూయేలుని ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డని చిన్న బిడ్డగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి మందిరంలో వదిలేసింది. నేను అనుకుంటాను కొంతకాలం కూడా దగ్గరుంచుకోలేదేంటి, పాలు విడవగానే తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఎంత త్యాగం కలిగినటువంటి బిడ్డ. మాట అన్న ప్రకారం తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఒకవేళ నాకు తలంపు వచ్చిందండి, కొంతకాలం దగ్గర పెట్టుకుంటే ఒకవేళ ఇంకా నాకు మమకారం వచ్చేస్తుంది అనుకుందో, లేకపోతే మందిరంలో పెరిగితే మంచిది చిన్నప్పటి నుంచి అనుకుందో, ఏమైనప్పటికీ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చేసినప్పుడు తనకి దేవుడు మళ్ళీ 5 బిడ్డలనిచ్చి ఆశీర్వదించాడు. గొడ్రాలు అనబడినటువంటి హన్న దేవాది దేవుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటగా ఆవిడకి నెమ్మదిని కలగచేశాడు, సమాధానాన్ని కలగచేశాడు హృదయంలో. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆవిడ సమస్యని పరిష్కారం చేశాడండి. ఆయన అంత అద్భుతమైనటువంటి దేవుడు. అలాగే బైబిల్లో మరియమ్మను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, మరియమ్మను గురించి, ఆవిడ కూడా మంచి సమర్పణ కలిగినటువంటి బిడ్డ. దేవుడు ఈ లోకానికి రావడం కోసం ఎవరు గర్భంలో ప్రవేశించాలి అని అనుకుంటే, ఆ రోజుల్లో అనేక మంది ఆడ కుమార్తెలకు వివాహం చేయకుండా కన్యక గర్భవతి కుమారుని కనుననుందని వాళ్ళు మా బిడ్డ గర్భంలో పుడతాడో అని చూసారు అని నేను వింటుంటాను. మరి అలా వింటుంటానండి నేను. అయితే దేవుడు మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. మరి మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు అని అంటే మరియమ్మ యొక్క గొప్పతనం ఎంత అద్భుతమైన జీవితం అంటే, ఆవిడ గబ్రియల దూత వచ్చి నువ్వు కొడుకును కంటావనంటే ఇది ఎలా జరుగుద్ది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని చెప్పింది. లేదు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు అని ఆ మరియమ్మ చెప్పినప్పుడు వెంటనే రెండో ఆలోచించకుండగా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అందండి. ఇది చిన్న సంగత. అలాగ చెప్పడానికి కన్య అయినటువంటి మరియా ఒక నిమిషం కూడా ఆలోచించినట్టుగా లేదు వాక్యంలో. మామూలుగా ఆలోచించాలంటే, అమ్మో నాకు పెళ్ళి కుదిరింది, యోసేపు నన్ను గురించి నన్నేమనుకుంటాడో అనుకోలేదండి ఆవిడ. నన్నేమనుకుంటాడో అని అనుకోలేదు యోసేపు నా గురించి.
అది చిన్న విషయమా? మనం తట్టుకోగలమా? నన్ను పాపం చేశాననుకుంటాడు అని అనుకోవడం మనం తట్టుకోగలమంటారా? కానీ ఆవిడ అలాగ అసలు యోసేపు ఇంకా యోసేపు ఏమనుకుంటాడో అని కానీ, లోకం తనని ఏమంటదో అని కానీ, ఒకవేళ ఈ లోకంలో ప్రజలు తనని మరి గర్భాన్ని ధరించింది పెళ్లి కాకముందని రాళ్లతో కొట్టి చంపేస్తారేమోనని కానీ ఏ రకమైన ఆలోచించకుండగా దేవుడు చెప్పిన మాటకు సరెండర్ అయిపోయిందండి ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగునగాక. సరెండర్ అయిపోయింది, విధేయత చూపించింది. ఆ సమర్పణ దేవుడు చూసే ఆవిడ గర్భంలో ఆయన ప్రవేశించడం జరిగింది. యోసేపు కూడా గొప్ప త్యాగమూర్తే. ఆయన కూడా మొదట ఆమెను రహస్యంగా వదిలేయాలనుకున్నాడు, అవమానపరచకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టొద్దు, ఆమె పాపం వల్ల గర్భం ధరించడం కాదు అని చెప్పినప్పుడు యోసేపు కూడా ఈ లోకం నన్ను ఏమనుకుంటాదో, ఈ లోకం నా గురించి ఏమనుకుంటారో అని అనకుండగా ఆ మరియమ్మని స్వీకరించడానికి ఇష్టపడ్డాడండి. అంచేత ఈ క్రైస్తవ జీవితం అనేది ఏంటంటే కేవలం శారీరకంగా ఆయన మేళ్ళు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని ఆ మట్టికే కాకుండా మనం మన జీవితాలని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలంటే ఆయన వాక్యానికి విధేయత కలిగి జీవించాలండి. యేసుప్రభు వారు హన్నా జీవితంలో తాను చాలా కాలం బట్టి ప్రార్థన చేస్తుంది, కానీ బిడ్డలు కలగలేదు. వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు, తన భర్త పిల్లలు కలగలేదు. కానీ తర్వాత మాత్రం తను చేసిన ప్రార్థనకి వ్యత్యాసం ఉందండి. మొదట ప్రభువా నాకు ఒక బిడ్డని అని అడిగేదేమో, తర్వాత మాత్రం దేవా నాకు ఒక బిడ్డని నీకు ఇస్తాను అని అంది. దేవుడికి ఆ ప్రార్థన కావాలా? ఆ ప్రార్థన కోసమే ఆయన వెయిట్ చేస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావటం లేదేంటి అని అనుకుంటుంటామండి. కానీ కొన్నిసార్లు మనం వదులుకోవలసి ఉంటుంది. కొన్ని దేవుడు ఇలాగ జీవించాలి మనం అని ఆశించని కూడా ఉంటాయండి. కనుక మన జీవితంలో వదులుకున్నప్పుడు దేవుడు ఏం చెయ్యాలి మనం అని ఆశపడుతున్నాడో అవి చేయడానికి మనల్ని మనం ప్రార్థనలో ఆయనకి సమర్పించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి జవాబును ఇస్తాడండి ఆయన. కనుక అలాగా పరిశీలించుకోవాలా. ప్రార్థన ఒక్కటే సరిపోదు. వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలా. ప్రభువా ఏ విషయంలో ఇంకా నేను దేనిని వదులుకోలేకపోతున్నానో, ప్రభువా ఏది చెయ్యమంటే నేను చేయలేకపోతున్నానో అలాగ చేయడానికి నాకు నీ కృపను దయచేయి తండ్రి అని మనం ప్రార్థన చేసుకోగలిగితే, అలాగ మనం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా అటువంటి సమర్పణలోకి మనల్ని తీసుకెళ్తాడు, మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. వాక్యం చెప్తుంది, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి ఇది. ప్రయాసపడి భారాన్ని మోయిచున్న సమస్తమైన వారలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడండి ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంతి. అంత గొప్ప దేవుడు పిలుస్తున్నాడు, అందరినీ రమ్మని పిలుస్తున్నాడండి. ఆయన పిలుపు విని ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో వాళ్ళకి దేవుడు విశ్రాంతినిస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, ఆత్మకు రక్షణ ఇస్తాడు, చనిపోతే పరలోకంలో స్థలం ఇస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన, నిజమైన దేవుడు, జీవం గల దేవుడు ఆయన. మనల్ని రమ్మంటున్నాడండి ఆయన వాక్యంలో రక్తస్రావం గల స్త్రీ అని ఒక ఆమె ఉంటుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన రోజుల్లో
ఆవిడ 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో నలిగిపోతా ఉందండి. చా ఆవిడకున్న వాక్యం చెప్పుద్ది, ఆవిడకున్నదంతా వ్యయమైపోయిందంటండి, ఖర్చు అయిపోయిందండి. ఉన్నదంతా ఖర్చు అయిపోయిందంట. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటండి, ఉన్నదంతా ఖర్చు అయిపోయినప్పుడు యేసుని గురించి విన్నదంట. ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేదు తన దగ్గర. అప్పట్లో యేసుని గురించి విన్నదంట. విన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిందండి ఆవిడ. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభువారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. వెళ్ళడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే చాలా వీక్గా ఉండుంటుంది ఆవిడ. అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు. నడుచుకుంటానే వెళ్ళిందేమో మరి. ఒక్కటే అనుకుంది, ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ప్రైజ్ ద లార్డ్. నేను ఆయన దగ్గరికి వెళితే చాలు. ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఆయన దగ్గరికి వెళ్తే చాలు నాకు. ఒకవేళ నా బాధ ఆయనతో చెప్పుకోవడానికి నాకు అవకాశం లేకపోతే ఆ జన సమూహంలో నుండి ఆయన అంగీని ముట్టుకుంటాను, నేను బాగైపోతాను, అంత గొప్పోడైన అనుకొని వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. అలాగే అద్భుతంగా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి గొప్ప సమాధానాన్ని పొందుకుందండి. ఆయన ప్రభావం ఆమెలోకి పంపాడు, బాగైపోయింది. ఆయన అంటారమ్మా, నీ విశ్వాసం గొప్పదే, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక, సమాధానం కలదాని వెళ్ళి అంటాడండి. యేసు ప్రభు ఆవిడికి సమాధానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ఆవిడికి స్వస్థత ఇచ్చాడు. ఇలాగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన రోజుల్లో అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆడ యొక్క బాధల నుండి నివారణ పొందారండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన రోజుల్లో ఆయనకి చూపు లేని వాళ్ళకి చూపించాడు. కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళని బాగు చేశాడు. పక్షవాతంతో ఉన్న వారిని బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు, జీవితంలో పరివర్తన, మార్పు కలగచేసే దేవుడు ఆయన. నా జీవితంలో కూడా నేను నాకు 16 సంవత్సరాల వయసులో ఉంటుండగా నాకు వివాహం జరిగిపోయిన తర్వాత నా జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు ఎదురైనాయండి. ఆ టైంలో నాకు సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ఆ కష్టాల్లో నాకు అనిపించేది చనిపోతే బాగుంటుందేమో, ఈ బాధల నుండి నేను బయటపడిపోతానేమో అనిపించేదండి. అయితే అప్పటికే మా నానమ్మ ద్వారా మేము ప్రభువుని తెలుసుకోవడం వల్ల, నా తండ్రి ప్రభువుని తెలుసుకున్నారు. నా తండ్రి ద్వారా నేను ప్రభువుని తెలుసుకొని ఉన్నానండి. నేను ప్రభువుని తెలుసుకొని ఉండకపోతే ఇప్పటికీ నాకు అనిపిస్తుంది, నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క కష్టాలకి, ఆ యొక్క అవమానాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి ఏమైపోదునో అనిపిస్తుందండి నాకు. కానీ నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను, యేసయ్యని పట్టుకున్నాను. ప్రభువా, నువ్వొక్కడవే నా సమస్యను పరిష్కారం చేయగలిగిన దేవుడవయ్యా, నువ్వొక్కడవే నా సమస్యని పరిష్కారం చేయగలిగిన దేవుడివి తండ్రి. ప్రభువా, నువ్వు అద్భుతం చేయి నా జీవితంలో అని ఆయన్ని ఆశ్రయించానండి. వాక్యం చెప్పుద్ది, ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదని వాక్యం సెలవిస్తుందండి. అయితే నేను ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించానో అసలు నా పరిస్థితి ఏంటి, నాకేటి కష్టాలు, నాకేటి బాధలు, నాకేటి నిందలు, నాకేటి ఇబ్బందులు అని బాధపడుతున్నటువంటి నాకు హన్నా దేవుడికి మొర్ర పెట్టుకున్నప్పుడు ఎలాగైతే ఆవిడకి గొప్ప నెమ్మదినిచ్చాడో, నాకు కూడా ఆయన అలాగా గొప్ప
సమాధానాన్ని ఇచ్చాడండి. గొప్ప నెమ్మదినిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆనాటి నుంచి కూడా నా పరిస్థితి ఏంటి, నేను ఎలాగ బ్రతకను, నేను చనిపోతే బాగుండేమో అనుకుంటున్న నా జీవితంలో ఇలాంటి ఆలోచనలన్నీ పటాపంచలైపోయి ఈ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో నా మనసులో ఒక ఆలోచన కలిగిందండి. లోకంలో నాలాంటి కష్టాలు పడుతున్న బిడ్డలు ఉంటారు, నాలాంటి బాధలు పడుతున్న వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకి నా ప్రభువుని పరిచయం చేయాలా, నేను పొందుకున్న సమాధానం, నేను పొందుకున్న శాంతి వాళ్ళు కూడా పొందుకుంటారు అని ఒక భారం కలిగిందండి. నాలోని ఒక భారం కలిగింది. ఆ భారం ఎప్పుడైతే నాలో కలిగిందో అక్కడి నుంచి నాకు నాలాంటి కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలామంది నన్ను కలవడం జరిగిందండి. దేవుడే అలాగా నన్ను కలిసేలాగా చేశాడని చెప్పాలి మీకు. చాలామంది నన్ను కలిశారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను కూడా మీలాంటి కష్టాల్లో వెళ్ళిన దాన్ని, నేను కూడా మీలాంటి శ్రమలో వెళ్ళిన దాన్ని. అప్పుడు యేసయ్య నన్ను ఆదరించాడు, యేసయ్య నన్ను ఆదుకున్నాడు, యేసయ్య నాకు సహాయం చేశాడు, నన్ను ధైర్యపరిచాడు, నాకు నెమ్మదినిచ్చాడు, మీకు కూడా ఇస్తాడని చెప్పడం మొదలెట్టానండి. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. మరి నా భర్త అయితే అంత ఆయన కానీ నాకు కానీ అంత తెలివైనోళ్ళం, ఇద్దరం తెలివైనోళ్ళం కాదు. ఒక ప్లానింగు, ఆయనకేమీ ఒక ప్లానింగ్ ఉండేది కాదు. నేను కూడా చెప్తున్నాను కదా, 16 సంవత్సరాల్లో ఇప్పుడు పెళ్ళయింది. ఏదో అలాగా స్కూల్కి వెళ్తా ఇంటికి వస్తా ఉన్న టైంలో నాకు పెళ్ళైపోయింది. ఏమీ తెలివి లేదు, జ్ఞానం లేదు, వయస్సు లేదు. అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబంలో మరి మా బిడ్డలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలో, వాళ్ళని ఎలా చదివించాలో, మరి నా భర్తకి అసలు ఆ ఆలోచనే ఉండేది కాదు చెప్పాలంటే. ఆ పిల్లల్ని ఏం చదివిద్దాం అని కానీ, బిడ్డలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలా, ఎటువంటి సంబంధాలు చూడాలా అని కానీ, ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ, ఇంకా ఇలాంటి మాటలే ఎప్పుడు నాతో మాట్లాడడం నేను ఎరగను. ఏదో ఒక రకంగా మా మధ్యని ఘర్షణే, అక్కర్లేని ఘర్షణలు జరుగుతుండే మా కుటుంబానికి సంబంధించినవి కావయ్యి. అందువల్ల మా అస్తవ్యస్తంగా ఉండేదండి నా కుటుంబ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుడిని ఆశ్రయించాను. దేవుడు అద్భుతంగా మొట్టమొదట నాకు సమాధానాన్ని ఇవ్వటమే కాకుండా ఆశ్చర్యకరంగా ఆయన ఒక పరలోకపు తండ్రిగా పూనుకొని ఏమి చదివించాలో నా బిడ్డలను చదివించాడు, ఎవరితో పెళ్లి చేయాలో ఆయన చేశాడు. మరి ఆ ఇల్లు కూడా మరి మాకు ఉండడానికి ఒక గృహం కావలసిన పరిస్థితుల్లో అది కూడా దేవుడు చాలా ఆశ్చర్యకరంగా, ప్రభువా మేము కట్టుకోలేమయ్యా, మాకు రాదు, చేత కాదయ్యా, కట్టేసింది ఎవరైనా సొంతానికి కట్టుకొని అమ్మేసుకుంటారు కదా అక్కర్లేక, అలాంటిది ప్రభు అంటే దేవుడు నేను ప్రార్థించిన రీతిగా నాకు జవాబునిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటగా నాకు సమాధానాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత నా సమస్యలన్నీ ఆయన పరిష్కారం చేశాడు. నేను అప్పటి నుంచి కూడా మరి నేను అనేకులతో దేవుడి గురించి నేను చెప్తా ఉన్నప్పుడు ఆ 17 సంవత్సరాల వయసులో పెళ్ళయిన తర్వాత నేను విశాఖపట్నంలో మొట్టమొదట కాపురం పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మొదలెట్టాను సువార్త చేయడం. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు మహాకృపను బట్టి అనేక మందికి యేసు ప్రభుని పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకున్నారు. నేను పొందుకున్న శాంతి, నేను పొందుకున్న సమాధానం వాళ్ళందరూ కూడా పొందుకొని, నేను పొందుకున్న సహాయాలు కూడా వాళ్ళు కూడా పొందుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషులకు
భూమి మీద సమాధానం కలుగునగాక. ఒక వ్యక్తి ఈ లోకంలో శాంతి సమాధానంగా బ్రతకాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం అండి. ఆయన మాత్రమే శాంతిని సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆ తర్వాత ఈ లోకంలో మన ఆయుష్ అయిపోయిన తర్వాత కూడా మన ఆత్మని పరలోకంలో చేర్చుకునేటటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు. మన జీవితకాలం అంతా కూడా ఈ గొప్ప దేవుణ్ణి అనేకులకు పరిచయం చేస్తూ, ఈ సమాధానకర్తని అనేకులకి పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్.